అదేవిధంగా ఏ అధికారి దగ్గర కూడా 3 రోజుల నుంచి ఫైల్స్ పెండింగ్ చేయకుండా ఉండేలాంటి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు ఉద్యోగుల సర్వీస్ వివాదాలను పరిష్కరించడానికి భారత రాజ్యాంగాన్ని సవరించి నాడు ప్రవేశపెట్టినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ యాక్ట్ మేరకు నందమూరి తారక రామారావు గారు 1989లో అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ని ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ అనే ఉద్యోగుల సర్వీస్ వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం మరి మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చేసిందని చెప్పి వారి రాజకీయ అడుగుజాడలు నడుస్తూ మా ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ రద్దు చేశారు. దాన్ని తక్షణం పునరుద్ధరించాలి. నేను విశాఖ నియాగమన్న నెల 17వ తారీఖు నాడు కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ అమరావతిలో బ్రాంచ్ పెట్టింది. కేంద్ర ఉద్యోగులు కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ శాఖోపశాఖలను విస్తరిస్తూ ఉంటే మాకున్న ట్రిబ్యునల్ని గత ప్రభుత్వం రద్దు చేసేసింది. దాన్ని తక్షణం పునరుద్ధరించాలని ఆ ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి ఆ ట్రిబ్యునల్ని రేపు మేలో ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా తిరిగి పునఃప్రారంభమయ్యేలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ ధర్మవరం మా జిల్లా ఉద్యోగుల సంఘ కౌన్సిల్ సమావేశం సాక్షిగా మా ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు.